సంప్రయుక్త ప్రత్యయంపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. అసలేంటిది? సింపుల్గా చెప్పాలంటే, బౌద్ధ తత్వశాస్త్రం ప్రకారం మన మనసులో ఏ ఫీలింగ్ కూడా ఒంటరిగా రాదన్నమాట. అన్నీ ఎప్పుడూ ఒక గ్రూపుగానే పనిచేస్తాయి. మన మైండ్ ఎలా పనిచేస్తుందో చెప్పే ఈ కాన్సెప్ట్లో 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, ఈ మానసిక లక్షణాల మధ్య ఉండే కనెక్షన్. అది ఎంత స్ట్రాంగ్ అంటే, పాలు నీళ్లు కలిస్తే ఎలా విడదీయలేమో అచ్చం అలాగనమాట. ఒక ఆలోచన పుట్టినప్పుడు దానితో పాటు కొన్ని ఫీలింగ్స్ కూడా వస్తాయి. అంతేకాదు, అవన్నీ ఒకేసారి పుడతాయి, ఒకేసారి పోతాయి, ఒకే దానిమీద ఫోకస్ పెడతాయి. విడదీయలేని కవలల్లాగా. రెండోది, మన డైలీ ఎక్స్పీరియన్స్లో ఇది ఎలా పనిచేస్తుంది. ఓకే, ఒక ఉదాహరణ చూద్దాం. మీరొక పువ్వును చూశారనుకోండి. దాన్ని గుర్తించడం, అబ్బా ఎంత బాగుందో అని ఆనందించడం, దాన్ని ఇంకా చూడాలనిపించడం, అసలక్కడొక పువ్వుందని తెలుసుకోవడం, ఇవన్నీ ఒకే క్షణంలో జరిగిపోతాయి, ఒకే టీంగా పనిచేస్తాయన్నమాట. ఇక చివరిగా, మన లైఫ్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది చూడండి. ఇది మన అహంకారాన్ని, అంటే నేను అనే ఫీలింగ్ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. నాకు కోపమొచ్చింది అని ఫీలయ్యే బదులు, ఓకే, నాలో ఇప్పుడు కోపమనే కొన్ని ఫీలింగ్స్ గ్రూప్ యాక్టివ్గా ఉంది అని దూరనుంచి గమనించొచ్చు. ఇలా చేసినప్పుడు ఆ ఫీలింగ్స్ మనల్ని అంతగా కంట్రోల్ చెయ్యలేవు. సో, ఒక్క మాటలో చెప్పాలంటే, మన మనసు అనేది ఒక ఫిక్స్డ్ నేను కాదు. అది ఎప్పటికప్పుడు మారుతూ, కలిసి పనిచేసే ఫీలింగ్స్ ప్రవాహమంటే.